హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను వారణాసి మూవీ తర్వాత మహేష్ బాబుని ఏ ప్రొడక్షన్ హౌస్ మా ప్రొడక్షన్ హౌస్లో మూవీస్ తీయండి అని చెప్పి కన్సల్ట్ అయినాయో, ప్లస్ సందీప్ రెడ్డి వంగా గారితో మూవీ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇక వారణాసి మూవీ మీకు తెలిసిందే అంటే 2027లో రిలీజ్ అయిపోతుంది. ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ ఫస్ట్ మూవీ, చాలా మంది వెయిటింగ్ అండి. ఇక తెలిసిందే లుక్స్ వచ్చినప్పుడు, ప్లస్ ఇక మెడలో ఒక లాకెట్ లాంటి త్రిశూలం డమరుకం వేరే లెవెల్ ఉందని చిన్న ఫొటోస్ కూడా చాలా హైప్ క్రియేట్ చేసినాయి అండి. కొన్ని సీన్స్ లీక్ అయినా కానీ అన్నీ పట్టించుకోకుండా దాని హైప్ దానికే ఉందండి. ఇక దాని తర్వాత అది నడుస్తుండగానే చాలా ప్రొడక్షన్ హౌస్ మహేష్ బాబు కన్సల్ట్ అయినాయి అండి. ఇట్లా ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో మైత్రి, ఇక కర్ణాటకలో హంబ్లీ ఇండస్ట్రీ, ఇదే మన మహావతార్ నరసింహది. ఇక దాని తర్వాత బాలీవుడ్లో టీ సిరీస్, ఇట్లా ఒక కొన్ని ప్రొడక్షన్ హౌస్ అయితే కన్సల్ట్ అయినాయి అండి. మేబీ ఈయనైతే ఓకే చెప్పలేదు, మంచి కథ చూసి మంచి డైరెక్టర్ చూసి తీసుకుందాము అన్న పాయింట్లు అయితే ఉన్నారని చెప్పి బయటకైతే వార్తలు వచ్చినాయి. ఇక సందీప్ రెడ్డి వంగాతో నెక్స్ట్ మూవీ డెవిల్ అని చెప్పి సందీప్ రెడ్డి వంగా అన్నారు. మహేష్ బాబు కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి అయితే మనకి టాక్ వచ్చింది. కానీ అది వారణాసి తర్వాత ఉంటుందా దాని తర్వాత ఉంటుందా అని తెలియదండి. కానీ చాలామంది ఫ్యాన్స్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ కూడా రావాలని చాలామంది కోరుకుంటున్నారు. మేబీ అది కూడా రావచ్చేమో, చూద్దాం ఏమవుతుందో. ఇది సందీప్ రెడ్డి వంగ దగ్గరతో స్టోరీ రెడీగా ఉంది. అది యానిమల్కి డబల్ వైలెన్స్ ఉంటుందంట. ఒకవేళ వారణాసి తర్వాత ఆ సినిమా పడింది అనుకో బొమ్మ అదిరిపోద్దండి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ ఎట్లా ఉంటుందో మనం ప్రతి ఒక్కరు తెలిసిందే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అట్లాగే యానిమల్, ఇప్పుడు స్పిరిట్ కూడా ఎంత హైప్ ఉందో మీకు తెలిసిందే. వారణాసి తర్వాత ఎగ్జాక్ట్ అదే టైంలో పడింది అనుకో రాజమౌళి మిత్ అనేది కూడా పోతుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ తీసేసిండు, దాని తర్వాత సినిమా ఫ్లాప్స్ వస్తాయని చెప్పి ఇప్పుడైతే రాదు. ఎందుకంటే ఒకవేళ డెవిల్ యాక్సెప్ట్స్ పక్కా రాదండి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. అది మహేష్ బాబుకి కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంటుంది. లేదంటే ప్రభాస్ స్పిరిట్ ఒప్పుకోవడము, యానిమల్ బ్లాక్ బస్టర్ అవడం మీకు తెలిసిందే. యానిమల్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ప్రభాస్ ఒప్పుకోవడము, ఇది కూడా పక్కా స్పిరిట్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే అండి. ఎందుకంటే అక్కడ ప్రభాస్, అటు సందీప్ రెడ్డి వంగ. మూవీ టైటిల్ అయితే డెవిల్ అని పెట్టారని అన్నారు, టాక్ అయితే ఉంది. ఇక పక్కా ఓకే అయిపోయినట్టే అండి. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్కి ఇది ఒక ఎక్సలెంట్ న్యూస్ అని, ప్లస్ గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోదగిందే. ఇక చూద్దాం ఏమవుతుందో. ఒక 5 మూవీస్ వరకు అయితే నెక్స్ట్ ఉన్నాయి వారణాసి తర్వాత. వారణాసి వరకు 2027 వరకు వారణాసి లాక్ అయిపోయిందండి. దాని తర్వాత 5 మూవీస్ పక్కనే అనుకుంటే డెవిలే వస్తుంది. డెవిల్ తర్వాత ఒకవేళ పూరి జగన్నాథ్ రాసుకుంటే నెక్స్ట్ పూరి జగన్నాథ్ రావచ్చు, లేదంటే వారణాసి తర్వాత పూరి జగన్నాథ్ రావచ్చు. అది కూడా కన్ఫర్మ్ అనేది ఏం లేదండి, పూరి జగన్నాథ్ వస్తుందా లేదా అని చెప్పి. ఇక పూరి జగన్నాథ్ కూడా రామ్ పోతినేనితో ఒక మూవీ తీస్తున్నాడని చెప్పి టాక్ వచ్చింది. మేబీ అది నడుస్తున్నట్టుంది. చూద్దాం ఏమవుతుందో. మంచి మూవీ రావచ్చు. ఇక డెవిల్ వచ్చిందంటే వేరే లెవెల్. చూద్దాం. సందీప్ రెడ్డి వంగ కూడా మీడియా ముందు చెప్పిండు, మహేష్ బాబుకు స్టోరీ చెప్పడం జరిగింది, ఆయన దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ రావాలని చెప్పి చెప్పిండు. ఇప్పుడైతే వచ్చేసింది పక్క. కానీ ఎప్పుడు వస్తుందా మూవీ అనేది అయితే టైం రాలేదంటే, అది వారణాసి తర్వాత రావచ్చు, లేదంటే దాని తర్వాత రావచ్చు అనేది మనకు తెలియదు. మూవీ అయితే టైటిల్ అయితే డెవిల్, అదైతే యానిమల్ మించి వైలెన్స్ ఉంటుందంట మూవీలో. చూద్దాం ఎంత ఉంటుందో. ఇక దాని గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కరు మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. నాకు మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ పక్కన బెల్ అని క్లిక్ చేయండి. మీరు ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది. దాట్స్ ఇట్ అండి రోజుకి.